నమస్కారం. మన్ను కథలకు స్వాగతం. ఈరోజు మనం 'మంచి కోరేవాడే మిత్రుడు' అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆదివారం వార్తాపత్రికలో ప్రచురించారండి. కథ రచించిన వారు ఏనుగంటి వేణుగోపాల్ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. సాకేత్ ఢిల్లీ నుండి ఫ్లైట్ దిగాక విమానాశ్రయం నుండి బయటపడ్డాడు. ఆరెంజెడ్ క్యాబ్లో కూర్చున్నాడు. మియాపూర్ చౌరస్తాలో ఆల్రెడీ బుక్ అయిన లాడ్జిలో బస చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయి హైదరాబాద్ వదిలిపెట్టాక చాలా ఏళ్ల తర్వాత తిరిగి ఇదే రావడం. ఒక అరగంట విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ ఫ్రెండ్ సాయినాథ్కి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేదు అతను. చాలాసేపు ట్రై చేశాక ఫోన్ ఎత్తాడు. ఏరా సాయి, నేను గుర్తున్నానా? అవతల నుండి సమాధానం రాకముందే నేను సాకేత్ని చాలా ఉత్సాహంగా చెప్పాడు. సాకేత కాస్త గ్యాప్ ఇచ్చి గుర్తుకు రావడం లేదు. ఒరే, క్లాసులోనే కాదు, అప్పట్లో కాలేజీలోనే సాకేత్ పేరున్నవాడు నేను ఒక్కడినే కదరా అంటూ నవ్వాడు. ఐఎమ్ సారీ సాకేత్ సాకేత్, ఎవరో తర్వాత తీరిగ్గా చర్చించుకుందాం. తక్షణం నన్ను వదిలేస్తే నేను నా పని ఏదో చూసుకుంటాను. చాలా అర్జెంటు పనులున్నాయి. మరో మాటకు తావు లేకుండా నిర్మోహమాటంగా ఫోన్ పెట్టేశాడు. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు సాకేత్. ఒక సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్ని నడిపిస్తూ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాడంటే ఆ మాత్రం బిజీ తప్పదని మిత్రుడిని సమర్థించుకున్నాడు. మరో గంట గడిచాక తిరిగి సాయినాథ్కి కాల్ చేశాడు. రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేదు అతను. ఏదైనా కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నాడేమో. అతడిని కలవాలనుకున్నది తను. చూద్దాం, నేరుగా కలిస్తేనైనా ఈ మిత్రుడికి కాస్త టైం ఇస్తాడేమో అనుకుని సాయినాథ్ డీల్ చేస్తున్న ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్ బాయ్కి తన పేరు రాసిన చీటీ ఇచ్చి సాయినాథ్కి పంపాడు. సహనంతో ఎదురు చూడసాగాడు. చాలాసేపటికి లోపలికి రమ్మని కబురు వచ్చింది. సాయినాథ్కి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ ఎన్నో ఏళ్లకు కలిశాం, చాలా హ్యాపీగా ఉంది, కాలేజీ మిత్రుడిని కలిశానన్న ఆనందం వ్యక్తీకరించాడు. సాకేత్ని చూడగానే ఎలాంటి భావనలు వ్యక్తీకరించలేదు సాయినాథ్. మొహమాటానికి కూడా మొహంలో నవ్వు లేదు. పాత మిత్రుల్లా కాకుండా మామూలు వ్యక్తిగానే రిసీవ్ చేసుకున్నాడు. కాలేజీ కబుర్లు మాట్లాడబోతే పెద్దగా ఆసక్తి కనపరచలేదు. ఈ మధ్య నీ గురించి తెలిసింది, ప్రత్యేకంగా నిన్ను కలుసుకోవాలని వచ్చాను చెప్పాడు సాకేత్. ఇట్స్ ఓకే, చెప్పండి సాకేత్. ఏదైనా ఉద్యోగం కావాలంటే రెజ్యూమ్ రాసి ఇచ్చి వెళ్ళండి. ప్రస్తుతానికైతే నా ఆఫీసులో ఖాళీలు లేవు. మిత్రుల మధ్యలో కొత్తగా ఎండి ఎందుకో అర్థమవుతోంది సాకేత్కి. అతడి మాట తీరు వ్యవహారం చెప్పకనే చెప్తున్నాయి. మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మార్చేసుకుని బతుకుతున్నాడని. థ్యాంక్ యూ సాయినాథ్ గారు ఫర్ గివింగ్ జాబ్ ఆపర్చునిటీ టు మీ. ఆ విషయం పక్కన పెట్టండి. చాలా రోజుల తర్వాత కలిసాం. ఈరోజు ఈవినింగ్ ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం. కుదరదండి. పర్లేదు, అవకాశం నాకు ఇవ్వండి. మీకు తగిన స్టార్ హోటల్ని నేనే బుక్ చేస్తాను. జస్ట్ 1 అవర్ స్నేహపూర్వకంగా కోరాడు సాకేత్. మిత్రుడి మాటల్ని సీరియస్గా తీసుకోకుండా లేచి నిలబడిన సాకేత్, ఓకే మై ఫ్రెండ్, ఒక మిత్రుడిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న మీ విలువైన షెడ్యూల్ అర్థం చేసుకోగలనండి. వీలైతే మళ్ళీ కలుద్దాం. బై. చిరునవ్వుతోనే బయటకు కదిలాడు సాకేత్. బయటకు వచ్చి భోజనం చేసి సాకేత్ లాడ్జికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. ప్రయాణ బడలిక వల్ల ఓ 2 గంటలు హాయిగా నిద్రపోగలిగాడు. లేచాక మరో మిత్రుడు చరణ్కి కాల్ చేశాడు. అలా కాల్ వెళ్ళిందో లేదో చప్పున ఫోన్ ఎత్తాడు చరణ్. ఏమండి చరణ్, నేను సాకేత్ని, ఇంజనీరింగ్ కాలేజీ ఫ్రెండ్ని, గుర్తుపట్టారా అని అడిగాడు సాకేత్. అవునా, ఇంకెవరో అనుకున్నాను. ఒరేయ్, క్లాసులోనే కాదు, అప్పట్లో కాలేజీలోనే సాకేత్ అని పేరున్నవాడు నువ్వు ఒక్కడవే కదరా అంటూ బిగ్గరగా నవ్వాడు చరణ్. అమ్మయ్య, గుర్తుపట్టారన్నమాట. సాయినాథ్లా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి చిన్నపాటి టాటా బిర్లా కాలేదు లేరా. ఇక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో లీడ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నా. అవును రేయ్, మధ్యలో ఈ డీల్ ఏంట్రా? ఈ మధ్యకాలంలో నువ్వు కూడా పెద్ద మనిషి అయ్యావేంట్రా? అలాగైతే చెప్పు, నేను కూడా మీరనే సంబోధిస్తాను. మారని చరణ్ స్నేహశీలతకు సంతోషం కలిగింది సాకేత్కి. చాలా రోజులైంది కదరా మనం కలుసుకోక, ఎలా రెస్పాండ్ అవుతావు అని అన్నాడు సాకేత్ మామూలుగా సంబోధిస్తూ. పేరెంట్స్ని ఫ్రెండ్స్ని మర్చిపోయినవాడు కాదని
కాదనుకునేవాడు మనిషెలా అవుతాడ్రా బదులిచ్చాడు చరణ్. ఈ మాట వింటుంటే సాయినాథ్ ఎలా రియాక్ట్ అవుతాడో అనుకున్నాడు సాకేత్. వారిద్దరి మధ్య సరదాగా చాలా కబుర్లు దొర్లాయి. ఈ ఫ్రెండ్ కోసం కాస్త టైం ఇవ్వరా, ఈరోజు డిన్నర్కి మా ఇంటికి వచ్చేసేయ్, నువ్వెక్కడున్నావో అడ్రస్ చెప్తే నేనే స్వయంగా వచ్చి నా బైక్ మీద తీసుకువెళ్తా. కాలేజీ డేస్లో అమ్మాయిలా కలల రాకుమారుడివని మా ఆవిడికి నిన్ను పరిచయం చేయాలరా అంటూ నవ్వుతున్న చరణ్ నిర్మలత్వం సాకేత్ మనసుని తేలికపరిచింది. మరోసారి వచ్చినప్పుడు మీ ఇంట్లో తప్పక భోంచేస్తారా, ఈసారి బయట కానిద్దాం, నా ఆహ్వానాన్ని కాదనుకురా అన్నాడు సాకేత్. ఇట్స్ ఓకేరా, బట్ వన్ థింగ్, చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం, సో బిల్ పేమెంట్ అవకాశం నాకు ఇవ్వాలరా. ఒకప్పటి చరణ్లాగే అమాయకంగా అడుగుతున్న మిత్రుడి మాటలకు హృదయం తేలికయింది సాకేత్కి. చూద్దాంరా, మనం కలుసుకోబోతున్నాం, అది చాలు, సాయంత్రంలోగా వెన్యూ చెప్తాను, బై అంటూ ఫోన్ పెట్టేశాడు సాకేత్. మై హోమ్ స్టార్ హోటల్లో కూర్చుని ఎదురు చూస్తున్నాడు సాకేత్. 15 నిమిషాలు గడిచాక చరణ్ అడుగు పెట్టాడు అక్కడికి. వస్తూనే సాకేత్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటలు లేవు. అవును రే, 3 చైర్స్ అరేంజ్ చేయించావేంట్రా ఆసక్తిగా అడిగాడు. మన సాయినాథ్ గారి కొరకు అంటూ నవ్వాడు. ఆ సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్కి ఓనర్ అవడం ఏమో కానీ వాడితో పెద్ద చిక్కొచ్చి పడిందిరా. మనలాంటి వారితో ఎక్కువగా మాట్లాడు, ఎక్కువగా ఏంటి అసలు పట్టించుకోడు, టైం ఇవ్వడు, పైగా మీరని గౌరవవాచకాలు ఉపయోగించడం ఒకటి చిరాకు వ్యక్తపరిచాడు సాయినాథ్ పైన. ఆల్రెడీ నీకు అనుభవం అయిందన్నమాట. మనతో టైం స్పెండ్ చేయని వాడు ఫ్రెండ్ ఏంట్రా, అందుకే వాడిలాగే నేను కూడా వాడిని వద్దనుకున్నాను. ప్రేమతో నువ్వు పిలిచావేమో కానీ వాడు మాత్రం మనని కలవడానికి రాడురా. నీవన్నది నిజమే, ఇంకా రాలేదుగా, సాకేత్ భుజాలు ఎగరేస్తూ చెప్తుంటే బిగ్గరగా నవ్వాడు చరణ్. ఇప్పుడు వాడిని రప్పిస్తాను చూడు అంటూ తను నవ్వాడు సాకేత్. అది నీ వల్ల కాదురా, బెట్ చెప్పరా, బెట్ ఎంతో? ఐ విల్ అగ్రీ. నేను గెలిస్తే రేపు నువ్వు మా ఇంటికి రావాలి, తప్పక నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. ఇక తమరు గెలిస్తే నీవేదంటే దానికి రెడీరా, డీల్ చెప్పాడు చరణ్. నేను గెలిస్తే చెప్పింది వినాలి, ఓకే కదా? డన్ అన్నాడు చరణ్. సెల్ తీసి ఏదో నెంబర్కి డయల్ చేశాడు సాకేత్. ఎస్, గుడ్ ఈవినింగ్. పూర్వమిత్రుల కలయిక విలువైన దానిగా భావించడం లేదు సాయినాథ్. అందుకే పెద్దగా పట్టించుకోకుండా నాకు తీరిక ఉండదండి, చాలా పనులుంటాయి, ఇప్పుడు కూడా ముభావంగానే బదులిచ్చాడు. సాయినాథ్ కాల్ చేసి గ్రూప్ ఆఫ్ స్టెప్ ఇంటూ సక్సెస్ కంపెనీ అధినేత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాకేత్ మై హోమ్ స్టార్ హోటల్లో అతని కోసం వెయిట్ చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. గంభీరంగా తన పిఏ కార్డిచ్చి నవ్వుతూ మిత్రుడు వంక చూశాడు సాకేత్. అప్పటికే చరణ్ నిలబడి సాకేత్ వంక అయోమయంగా చూస్తున్నాడు. స్టెప్ ఇంటూ సక్సెస్ అనేది ఇండియాలోనే అతిపెద్ద మైక్రో ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కొన్ని వందల కోట్ల టర్నోవర్. సాకేత్ అంత పెద్ద కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా? అరే, ఎంత సింపుల్గా నిగర్వంగా ఉన్నాడు. అప్పటి వరకు ఉన్న చనువు బదులు బిడియం చోటు చేసుకుంది చరణ్లో. ఏంట్రా అలా షాకింగ్ అయిపోయావు? ఆ కంపెనీ ఓనర్నని మీ ముందు గొప్పలు పోవడానికి నేను ఇక్కడికి రాలేదు, నా మిత్రులని కలుసుకోవాలని వచ్చాను. మునుపటిలా చనువుగానే ఉండరా, నన్నేదో గొప్పవాడిగా ట్రీట్ చేయకు. ముందు నువ్వురా, కూర్చో ప్లీజ్. చరణ్ మరో మాట లేకుండా ఒదిగి కూర్చున్నాడు. చాలా గర్వంగా ఉందిరా, నా మిత్రుడు అంత పెద్ద కంపెనీకి యజమాని కావడం, అలాగే మిత్రుడితో ఒకప్పటి మిత్రుడిలాగే ప్రియంగా మాట్లాడడం. అందలం చేరుకోగానే అందరూ సాయినాథ్లా ఉండరని ఇప్పుడు నాకు అనిపిస్తోంది అన్నాడు. అప్పుడు వచ్చాడు సాయినాథ్ హడావుడిగా. తనకు అందిన సమాచారం ప్రకారం ఆ టేబుల్ దగ్గర సాకేత్ చరణ్లు కనపడగానే మ్రాన్ పడిపోయాడు. సాయినాథ్ తడబడుతూ హాయ్ సార్ అన్నాడు వినయంగా. హాయ్ హాయ్, పర్లేదు, ముందు నువ్వు కూర్చో, మనం ముగ్గురు మిత్రులం నవ్వుతూనే పలకరించాడు సాకేత్. ఎప్పట్లాగే స్నేహపూర్వకంగా చరణ్ తన మిత్రుడు సాయినాథ్ వైపు చూస్తూ చిరునవ్వు చిలకరిస్తూ చేత్తో విష్ చేశాడు. కానీ సాయినాథ్ అటువైపైనా చూడలేదు, ప్రతిస్పందించలేదు. సాయినాథ్ వినయంగా కూర్చున్నాడు. ముందు చెప్పండి, తినడానికి ఎవరికేం కావాలో ఇద్దరు మొహాలు చూస్తూ ప్రశ్నించాడు సాకేత్. నాకైతే పరోటా విత్ జింజర్ చికెన్, హుషారుగా తన ఐటెం చెప్పాడు చరణ్. సాయినాథ్ వైపు నుండి సమాధానం రాకపోయేసరికి నీకు తిరిగి అడిగాడు సాకేత్. నాకు అంటే ధిక్కరించినట్టు అవుతుందేమోనని మీరేది ఆర్డర్ చేస్తే అది అంటూ నసిగాడు. ఒరే ఓకే అంటూ బేరన్ని పిలిచి చరణ్ ఛాయిస్ని ముగ్గురికి తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు సాకేత్. చరణ్ సాయి రాకముందు అందలం చేరుకోగానే అందరూ
సాయినాథులా ఉండరని ఇప్పుడు నాకనిపిస్తోందన్నావు కదా! కుమిత్రో నా భవతి అన్నారు. అంటే చెడ్డ మిత్రుడు ఉండడు అని దానర్థం. అలాగే సాయి పరిస్థితుల ప్రభావం వల్ల అలా మనతో ప్రవర్తించాడేమో. అంతేగాని మన పట్ల మిత్రద్రోహం అయితే తలపెట్టలేదు కదా! సాయినాథ్ పక్షాన సానుకూలంగా మాట్లాడుతూ తన సహృదయతను చాటుకున్నాడు సాకేత్. ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య తన ప్రసక్తి వచ్చిందని అర్థమైన సాయినాథ్ ఇబ్బందిగా కదిలాడు. ఫుడ్ తినడం పూర్తయ్యాక, ఈ మధ్యే మామయ్య నాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు అప్పచెప్పారు. మాకు చేరిన ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పరిశీలిస్తున్న క్రమంలో నీ కంపెనీ తరపున నీ పేరు కనపడింది. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయించిన తర్వాత అందరికంటే నీ ప్రపోజల్ ఓకే అనిపించింది. మిత్రుని స్వయంగా కలిసి ఈ శుభవార్త చేరవేయాలని ఉత్సాహంతో ఎలాంటి అధికారపు హడావిడి లేకుండా ఢిల్లీ నుంచి సింపుల్గా హైదరాబాద్ వచ్చాను. కానీ నీవు మిత్రుడిగా నన్ను సరిగా రిసీవ్ చేసుకోలేకపోయావు. ఒక మిత్రుడిగా నిన్ను మన్నించగలను, కానీ ఒక కంపెనీ అధినేతగా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కన్సర్నల్లో నడుస్తున్న కంపెనీకి ప్రాజెక్ట్ బైండింగ్ అలాట్ చేయడం నాకు ఇష్టం లేదు అంటూ తేటతెల్లం చేశాడు సాకేత్. గతుక్కుమన్నాడు సాయినాథ్. ప్లీజ్ అలా అనొద్దు సాకేత్ గారు. 25 కోట్ల టెండర్ ఇది. చాలా కోట్ల కంపెనీ పరంగా మిస్ అవుతాను. మీ నిర్ణయాన్ని కాస్త మార్చుకోండి అభ్యర్థించాడు సాయినాథ్. ఆశ్చర్యపోవడం ఈసారి చరణ్ వంతైంది. సారీ మై డియర్ సాయి, ఈ క్షణం దాకా అది నీకే అలాట్ చేయాలనుకున్నాను. కానీ రెండవ పరీక్షలో కూడా నీవు ఓడిపోయావు. ఫస్ట్ టెస్ట్ ఒక మిత్రుడిగా చరణ్ విష్ని స్వీకరించలేకపోయావు. రెండవది ఒక కంపెనీ అధినేతగాని ఈ నిమిషం వరకు నన్ను మీరు అని సంబోధిస్తున్నావు. అంతేకాని మిత్రుడిగా ఒరే అంటూ ఆప్యాయంగా స్వీకరించడం లేదు. సాటి మనిషిని సైతం స్నేహితుడిలా చూడగలగాలి, హితాన్ని కోరగలగాలి. మనం మన కోసమే కాదు ఇతరులలోనూ ఉండగలగాలి. నీ ప్రవర్తనలో ఎప్పుడైతే మార్పు వస్తుందని నాకు సమాచారం వస్తుందో అప్పుడే నా కంపెనీపై పూర్తిగా ఆధారపడిన నీ కంపెనీకి భవిష్యత్తులో పనులు అప్పగింపబడతాయి నిర్విఘ్నంగా చెప్పాడు సాకేత్. ముచ్చెమటలు పట్టాయి సాయినాథ్కి. ఏరా, సాయిని ఇక్కడికి రప్పించి నేనే గెలిచాను కదా, సో నీవు నా మాటకు కట్టుబడి ఉండాలి. మౌనంగా తలూపాడు చరణ్. మరేం లేదు, నీలాంటి వారు మా కంపెనీకే కాదు సమాజానికి కూడా అవసరం. అందుకే మా ఆఫీస్కు ఎక్స్టెన్షన్గా హైదరాబాద్లో ఒక బ్రాంచ్ తెరవాలని నిర్ణయించుకున్నాను. నేను స్వయంగా ఇక్కడికి రావడానికి అది కూడా ఒక కారణం అనుకోండి. దానికి నిన్ను రీజియన్ హెడ్గా నియమిస్తున్నాను. శాలరీ ఉండదు సుమా, లాభాల్లో 50% నీ వాటాగా క్రెడిట్ అవుతుంది. అలాగే కొత్త బ్రాంచ్లో పనిచేయబోయే ఉద్యోగస్తులందరికీ 2% వాటా కూడా ఇవ్వాలని ఆలోచన ఉంది చిరునవ్వుతో అన్నాడు సాకేత్. ఒక్కసారిగా చరణ్ కన్నులు తడిబారాయి. టేబుల్ పైన ముందుకు సాచి ఉన్న సాకేత్ 2 చేతుల్ని పట్టుకుని ఆప్యాయంగా తడిమాడు. అవును, కుమిత్రో నా భవతి. చెడ్డమిత్రుడు ఉండడు, ఉండకూడదు. సాకేత్లా ఉన్నత మనస్కుడు మనసులో అనుకున్నాడు చరణ్. కథ సమాప్తం. కథ బాగుందండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.